గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి రాహుల్ గాంధీ గారి మదర్ అండ్ రాజీవ్ గాంధీ గారి వైఫ్ అండ్ జవహర్లాల్ నెహ్రూ గారి కోడలు సోనియా గాంధీ గారి అయితే 79th బర్త్డే అనమాట. ఆవిడ పుట్టింది వచ్చేసి 9th December 1946. ఇప్పటికి 79th కంప్లీట్ 80లోకి వెళ్తారు. సో మనకు తెలిసిందే, ఫస్ట్ ఇందిరాగాంధీ గారు ఎంత గ్రేట్ లీడరో, ఆవిడ తర్వాత గ్రేట్ లీడర్ ఎవరిని చెప్పుకోవాలంటే సోనియా గాంధీ గారు అన్నమాట. తర్వాత ప్రియాంక గాంధీ గారు అయితే ఉన్నారు, కానీ ఆవిడ పైపైన ప్రభావం అయితే అనుకోవచ్చు. సో ఇందిరాగాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారు కాంగ్రెస్ని చాలా బాగా అయితే లీడ్ చేశారు. సో ఇప్పటికీ ఆవిడ ప్రైమ్ మినిస్టర్ పదవిలో అలాగే కొనసాగుతున్నారంటే ఆవిడని మనం అర్థం చేసుకునే లైక్ ప్రైమ్ మినిస్టర్ హోదాలో. ప్రైమ్ మినిస్టర్ వేరే పార్టీ వాళ్ళు. సో అదనమాట. యాజ్ a కాంగ్రెస్ ఫాలోవర్గా అండ్ కాంగ్రెస్ లైకర్గా నేనైతే చాలా గర్విస్తున్నాను. అండ్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓట్ చోరీ ఇవన్నీ బయట తీసుకొస్తున్నారు. ఆయన ఏం తక్కువ కాదు. సో ఆయన చూడడానికి రాజీవ్ గాంధీ గారు లేకుండా ఉంటారు మ్యాక్సిమం. అండ్ ఆయన చేసే పనులు కూడా మ్యాక్సిమం బాగానే ఉంటున్నాయి ఈ మధ్య. ఆయన అప్పట్లో చాలా ఎక్కిరిచ్చారు. అమ్ములు బేబీ అని, పప్పు అని చాలా ఎక్కిరిచ్చారు. అలాంటికి డీటెయిల్ సమాధానం అయితే చెప్పగలుగుతున్నాం అనమాట. సో ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఆవిడకి నా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మ్యామ్, అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. ఆవిడ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రాహుల్ గాంధీ గారు ఇంకా మరి ఆయన పెళ్లి విషయం ఆయన ఇష్టం, మనకు సంబంధం లేదు. ఆయన రాజీవ్ గాంధీ గారు చనిపోయింది వచ్చేసి 1991లో అయితే చనిపోయారు అనమాట, చిన్న ఏజ్లో. ఇది నేను చెప్పదలుచుకుంది. సో హ్యాపీ బర్త్డే మ్యాన్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.